ఆ సీనరీలో ఒక అద్భుతమైన కథానిక. ఓ మంచి భక్తి కలిగిన విశ్వాసి, దేవుడు ఆ విశ్వాసి ఎప్పుడు ఒక ఐక్యతతో కొనసాగేవాడు. దేవుడు లేకుండా ఒక క్షణం కూడా ఈయన బ్రతికేవాడు కాదు. దేవుడు తాను దేవుడు కలిసి నడుస్తూ ఉండేవాళ్ళు. దానిలో దేవుడు ఆ భక్తి కలిగిన విశ్వాసి సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇసుకలో ఇద్దరి పాదముద్రలు పడ్డాయి. ఆ తర్వాత ముళ్ళ కంప వచ్చింది. ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్ళి అలా దాటారు. ఆ తర్వాత కొండలు వచ్చాయి, మరలా ఇసుక వచ్చింది, ఇలా దాటుకుంటూ వెళ్ళారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరలా దేవుడు ఆ భక్తి కలిగిన మనుషుడు తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తూ ఉంటే ఆ నేల మీద పాదముద్రలను ఈ భక్తి కలిగిన విశ్వాసి గమనిస్తున్నాడు. ఆ నేల మీద కొన్ని చోట్లేమో 2 జతల పాదముద్రలు కనపడుతున్నాయి, కొన్ని చోట్లేమో ఒకే జత పాదముద్రలు కనపడుతున్నాయి. ఏంటి, కొన్ని చోట్లేమో దేవుడు నాతో నడిచినట్లుగా 2 జతల పాదముద్రలు కనపడుతున్నాయి, కొన్ని చోట్లేమో ఒక జత పాదముద్రలే కనపడుతున్నాయి. ఏంటి అని ఆ త్రోవను పరిశీలించాడు. విచిత్రం ఏంటో తెలుసా? నేలంతా సాఫీగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, ఎదుగులు దిగులు లేనప్పుడు, ఎత్తులు పల్లాలు లేనప్పుడు, నేలంతా సాఫీగా ఉన్నప్పుడు 2 జతల పాదముద్రలు నేల మీద కనపడ్డాయి. మొండ్ల తొప్పులు వచ్చినప్పుడు, బండరాళ్ళు వచ్చినప్పుడు, శేషపు పెంకులు ఆ నేలలో ఉన్నప్పుడు అక్కడ మాత్రం ఒకే జత పాదముద్రలు ఉన్నాయంట. ఈ భక్తుడు అనుకున్నాడు, దారంతా బాగున్నప్పుడు దేవుడు నా పక్కన నడిచాడు, ఈ ముండ్ల తొప్పులు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడు. కారణం ఒకే జత పాదముద్రలు ఉన్నాయి. ఈ గాజు పెంకులు వచ్చినప్పుడు ఒకే జత పాదముద్రలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడు. అయినా ఒక మనిషికి దేవుని తోడు ఎప్పుడు కావాలి? అన్నీ సాఫీగా జరిగేటప్పుడా? కాదు కదా. ముండ్ల తొప్పులు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది. గాజు పెంకులు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది. బండరాలు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది. అంతా సాఫీగా ఉన్నప్పుడేమో దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడని దేవుని వైపు తిరిగి అన్నాడట, దేవా నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు నాకు మోసం చేసావు, నేను నిన్ను ఎంత నమ్ముకుంటే నాకు అన్యాయం చేసావు. ఏం అన్యాయం చేశాను రా బాబు, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అంటే, అప్పుడు ఈయన అంటాడంట, దారంతా బాగున్నప్పుడు నా పక్కన నడిచేవయ్యా, ముండ్ల తొప్పులప్పుడు మాత్రం నా పక్కన నువ్వు లేవు. నేను లేనని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అదిగో ముండ్ల తొప్పులున్న నేల దగ్గర ఒకే జత పాదముద్రలు ఉన్నాయి, నా ప్రక్కనుంటే 2వ జత పాదముద్రలు కనపడేవి కదా, ఒక జత పాదముద్రలే ఉన్నాయి, కాబట్టి నువ్వు నాతో లేవయ్యా అన్నాడంట. అప్పుడు దేవుడు అంటాడు, పిచ్చోడా, ఆ ముండ్ల తొప్పులు ఎదురైనప్పుడు ఒక జత పాదముద్రలు ఎందుకున్నాయో తెలుసా? అసలు ఆ పాదముద్రలు ఎవరివో తెలుసా? ఆ పాదముద్రలు నీవి కాదు, నావి. మరి నావేవైపోయినాయ్యా? ఆ ముండ్ల తొప్పులు ఎదిరినప్పుడు నా చేతులతో ఎత్తుకుని నేను నడిపిస్తూ వచ్చా. ఎక్కడ నీకు ముళ్ళు గుచ్చుకుంటాయోనని, ఎక్కడ నీకు గాజు పెంకులు గుచ్చుకుంటాయోనని, ఎక్కడ ఏ అపాయం నీకు కలిగిద్దోనని వాక్యం అంటుంది కదా, పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు నా రెక్కల మీద నిన్ను మోసాను రా. అక్కడ కనపడుతున్న పాదముద్రలు అవి నీవి కాదు,